హాయ్ ఎవ్రీవన్. సో, ఈ ఫేస్‌లెస్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మనం మనీ ఎలాగా ఎర్న్ చేయొచ్చు. లైక్ మన ఫేస్ ఎక్కడ ఉండదు. ఈ ప్రొఫైల్ వీళ్ళకి సంబంధించింది అనేది కూడా మనం ఎక్కడ చూపించము అండ్ ఎవ్వరికీ తెలియదు. సో, అలాంటి ఇన్‌స్టాగ్రామ్ థీమ్ పేజ్ అనేది రెడీ చేసి దాని నుంచి మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. సింపుల్‌గా డైలీ ఒక 1 ఆర్ 2 అవర్స్ అనేది మనం స్పెండ్ చేస్తే చాలు. లాంగ్ రన్‌లో మనకి అది చాలా బెనిఫిట్ అయితే ఇస్తుందన్నమాట. సో, 50,000 నుంచి టైం గడిచే కొద్దీ మన ఫాలోవర్స్ బేస్ పెరిగే కొద్దీ ఏంటి అంటే లాంగ్ రన్ లో మంచి ఇన్కమ్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు మనం అలాంటి ఇన్స్టాగ్రామ్ థీమ్ పేజ్ నుంచి. సో ఈ వీడియోలో అయితే కంప్లీట్ గా ఎలాగైతే మీకు మనీ వస్తాయి అనేది స్టెప్ వైజ్ అంతా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, ఓకేనా? ఓకే. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఇస్తాను. అండ్ ఎలా ఎర్న్ చేసుకోవాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు క్లియర్‌గా అర్థమవుతాయి. ఓకే. సో, యాహ్! ఎర్న్ మనీ బై ఫేస్‌లెస్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. ఓకే. సో, మనం ఈ ఫేస్‌లెస్ అకౌంట్‌ని యూజ్ చేసుకొని మనీ అనేది ఎలాగా ఎర్న్ చేయొచ్చు. ఓకే. సో, క్రియేట్ ఫేస్‌లెస్ కంటెంట్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ మేక్ మనీ ఆన్‌లైన్. దీన్ని మీకు ఎలాంటి ప్రయర్ నాలెడ్జ్ అవసరం లేదు. అండ్ ఆల్సో ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్‌తో కూడా మీకు అవసరం లేదు. అండ్ వితౌట్ హావింగ్ ఎనీ హైయర్ ఎడ్యుకేషన్. అండ్ దీనికి ఎక్కువ మనకి ఇన్వెస్ట్‌మెంట్ కూడా ఏముండదు. సింపుల్‌గా ఇన్‌స్టాగ్రామ్ అనేది ఫ్రీగానే మనం చేసుకుంటాం. ఓకేనా? యూజ్ ఓన్లీ మనకి 2-3 అవర్స్. హార్డ్‌లీ మీకు స్టార్టింగ్‌లో అంత టైం కూడా పట్టదు. మేబీ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ టైం అనేది మనం స్పెండ్ చేస్తామనమాట. ఓకే. హూమ్ దిస్ క్లాస్ ఈస్ ఫర్. యాక్చువల్‌గా ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే లైక్ స్టూడెంట్స్‌కి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో హౌస్ వైఫ్స్‌కి యూజ్ అవుతుంది. ఎంప్లాయీస్‌కి, బిజినెస్ ఓనర్స్‌కి అండ్ ఎవరైనా సరే మనీ ఎవరైతే ఎర్న్ చేద్దాము అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది కంప్లీట్‌గా యూజ్ అవుతుందనమాట. ఒక ఎర్నింగ్ ఆపర్చునిటీ. ఎర్నింగ్ ఎవరికొద్దండి? అందరికి కావాలి గదా! మనం అందరం కష్టపడుతుందే మనీ సంపాదించుకోవడం కోసం, రైట్? సో, ఓకే. లైక్ ఎవరైనా సరే వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ వర్క్ అని చెప్పి సెర్చ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి? లైక్ చూసింగ్ బేస్డ్ ఆన్ ఎర్నింగ్స్ ఎలోన్. డబ్బులొచ్చేస్తున్నాయి అనంగాల్నే ఏంటి అనేది తెలియకుండా బ్లైండ్‌గా లైక్ 4,000 పెట్టండి, 10,000 వస్తాయి అనంగానే కట్టేస్తారు. అసలు ఎలా వస్తాయి అని చెప్పి నాలెడ్జ్ ఉండాలా వాళ్ళకి? అసలు అలాంటియి ఏం తెలుసుకోకుండా మనీ వస్తున్నాయి అనంగాల్నే పే చేసేయడం. ఓకే. అండ్ ఫాలింగ్ ఫర్ ఆన్‌లైన్ స్కామ్స్. లైక్ ఇలాంటి స్కామ్స్ లైక్ మీకు రైటింగ్ జాబ్స్ ఇస్తాము అని చెప్పి, లేదు అంటే ఈ మధ్య చాలా వస్తున్నాయి గదా! పెన్సిల్ ప్యాకింగ్. మేబీ కొన్ని జెన్యూన్‌గా చేసేవాళ్ళున్నారు. బట్ పెన్సిల్ ప్యాకింగ్ అని, రైటింగ్ అని చెప్పి, లేదు డేటా ఎంట్రీలని ఇలాంటివన్నీ స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి మార్కెట్‌లో, రైట్? సో, యాహ్! అలాంటివి గురవుతూ ఉన్నారనమాట. అండ్ అండర్ ఎస్టిమేటింగ్ స్కిల్ రిక్వైర్మెంట్స్. స్కిల్ వాల్యూ అనేది దెలుసుకోకుండా లైక్ స్కిల్ ఉంటేనే మనీ ఎర్న్ చేయగలుగుతాం అనేది మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఎప్పుడైతే అది తెలుసుకోలేకుండా బ్లైండ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ పెడతారో అప్పుడు మాత్రం ఆఫ్‌కోర్స్ డెఫినెట్‌గా లాస్ అవుతారు. స్కిప్పింగ్ రీసెర్చ్. ఇప్పుడు ఏదైతే మనీ వస్తున్నాయి అని చెప్పి చెప్పారో దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి. రీసెర్చ్ చేయండి. గూగుల్ చేయండి. ఓకే. నాలెడ్జ్ అనేది ఉంది కదా! యూట్యూబ్ చేయండి. సో థాట్ ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అనేది రావచ్చు. బట్ బ్లైండ్‌గా ఫాలో అవ్వకుండా అది ఏంటి అనేది తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నాట్ ఇన్వెస్టింగ్ ఆన్ లెర్నింగ్. నేనిప్పుడు ఎప్పటినుంచో చెప్తున్నానో అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్ నేర్చుకోండి. ఏదైనా ఒక స్కిల్ ఉంచుకోండి. స్కిల్‌తోనే ఎర్నింగ్స్ అనేది చేయండి. అలా కాకుండా క్యాప్చా వర్క్‌లు, టైపింగ్ వర్క్‌లు ఇలాంటి వాటి మీద డిపెండ్ అవ్వడం కాదు. లేదు అంటే బ్లైండ్‌గా మనీ ఇన్వెస్ట్ చేసేసి ఇంతొస్తాయి లక్షలు, లక్షలు కూడా పోగొట్టుకున్న వాళ్ళున్నారు అలాగా. సో, క్రిప్టో ట్రేడింగ్ ఇలాంటివన్నీ గూడా ఉంటాయి కదా! లైక్ అలాంటి స్కామ్స్‌కి లోనవ్వకండి. మీకు తెలియకపోతే. నాలెడ్జ్ దాంట్లో మీకు లేదు అంటే సైలెంట్‌గా ఉండండి అంతే. నాలెడ్జ్ లేకుండా మనీ ఇన్వెస్ట్ చేయకండి. ఓకే. ఓవర్ కమిటింగ్ టు మల్టిపుల్ రోల్స్. కొంతమంది వాళ్ళకి టైం ఉండదు. బట్ టైం ఉన్ లేకుండా ఉంటుంది. అండ్ మనీ ఎర్న్ చేసేయాలి. అలాగని చక ఒకటి దాన్ని బట్టి ఐ మీన్ లైక్ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి జాయిన్ అవుతా, యాడ్ అవుతా, మనీ ఇన్వెస్ట్ చేసేస్తా ఉంటారు. బట్ ఒక్కటి ప్రాపర్‌గా చెయ్యరు. ఓకే. సో, అలాగా మల్టిపుల్ రోల్స్ పెట్టుకోవద్దు. మీరెంత చేయగలుగుతారో అంతే చేయండి. అప్పుడు మీరు పెట్టిన మనీ అంతా వేస్టే గదా! మీరు ఏ స్కిల్ నేర్చుకోరు. ఏది ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేయరు. అలా కాకుండా మీరు ఏది తీసుకున్నా ఒక జాబ్ ఉంది. దాంతో పాటు 1 ఆర్ 2 సైడ్ ఇన్‌కమ్స్ మీరు చేసుకోగలిగినవే పెట్టుకోండి. ఓకే. సో, బట్ ఎప్పుడైనా సరే సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ మీద కూడా డిపెండ్ అవ్వకూడదు. రైట్?
ఓకే. అసలు జెన్యూన్‌గా వర్కింగ్ ప్రాసెస్ ఏంటి? ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది స్కిల్ బేస్డ్. ఇప్పుడు, ఇప్పుడు కూడా మీరు అలాంటిదే చేస్తున్నారు. ఓకే. కాకపోతే అంత స్కిల్ రిక్వైర్మెంట్ ఉండదు. ఎవరైనా చేయగలుగుతారు. ఓకే. లెర్న్ స్కిల్ బేస్డ్ వర్క్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ ఆన్ ఇంప్లిమెంటింగ్. ఓకే. ఎర్న్ మనీ బై క్రియేటింగ్. ఇది వన్ ఆఫ్ ద మెథడ్. ఓకే. సో, ఇదేదైతే చెప్పానో ఇది మీరు ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేస్తేనే మనీ వస్తాయి కానీ సింపుల్‌గా బ్లైండ్‌గా వచ్చేయవు. రైట్? సో, అలా ఫేస్‌లెస్ ఇన్‌స్టాగ్రామ్ మెథడ్ అనేది ఒకటి. ఓకే. సో, ఎందుకు ఎందుకిది అన్నాను అంటే, లైక్ మీరు చూసినట్లయితే 2,000,000,000 మంత్లీ యాక్టివ్ యూజర్స్ వరల్డ్ వైడ్ ఉన్నారనమాట. ఇన్‌స్టాగ్రామ్ వాడేవాళ్ళు. మంత్లీ యాక్టివ్‌గా ఉండే యూజర్సే 2,000,000,000 ఉన్నారు. ఇండియాలో చూసుకుంటే 360,000,000 యూజర్స్ ఉన్నారు. ఓకే. సో, అంటే ఎప్పటికప్పుడు కొత్త అకౌంట్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఇన్‌స్టాగ్రామ్ వాడేవాళ్ళు చాలా మందున్నారు. సో, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఎంతసేపటికి మనం అలాంటి వాళ్ళ నుండి మనం మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఫాలోవర్స్ బేస్ ఎలా పెంచుకోవాలి అనేది జూడాలి. ఓకే. సో, ఈ ఫేస్‌లెస్ ఇన్‌స్టాగ్రామ్ నుంచి అసలు మనీ ఎలా వస్తుంది? రైట్? ఫస్టొచ్చేసి స్పాన్సర్డ్ పోస్ట్ అండ్ బ్రాండ్ కొలాబరేషన్స్. ఓకే. సో, కొలాబరేషన్స్ అంటే లైక్ బ్రాండ్స్ వాళ్ళు కొంతమంది వచ్చి మనతో టై అప్ అయ్యి ఈవెన్ దో మీరు చూస్తూ ఉంటారు కదా! లైక్ జిమ్, ఫిట్‌నెస్ చేసేవాళ్ళు చూపిస్తున్నారనుకోండి. వాళ్ళేం చేస్తారు మల్టీగ్రెయిన్ గోధుమ పిండిని చూపిస్తారు. లేదు అంటే ప్రోటీన్ పౌడర్స్ చూపిస్తారు. అండ్ ఫుడ్ రిలేటెడ్ ప్రోటీన్ అండ్ లేదు అంటే ఎక్విప్‌మెంట్స్ రిలేటెడ్ వాళ్ళేదైనా చెప్తూ ఉంటారు. అవి నథింగ్ బట్ స్పాన్సర్డ్ యాడ్స్ అంటే లైక్ వాళ్ళు వాళ్ళ పేజ్‌లో దాని గురించి చెప్పినందుకు ఆ బ్రాండ్ వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ అనేది ఇస్తారు. ఓకే. అండ్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినట్లయితే లైక్ బొటిక్ ఓనర్స్ ఉంటారు. జ్యువెల్లరీ షాప్ వాళ్ళుంటారు. ఇలాగ అమ్మాయిలు ఉంటారు కదా! సో, వ్లాగ్స్ చేస్తూ వాళ్ళ డైలీ రొటీన్ షేర్ చేస్తూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళు లేదు అంటే కుకింగ్ వీడియోస్ చేసేవాళ్ళు, వాళ్ళు మధ్యలో వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేస్తూ ఉంటారు. లైక్ మధ్యలో వాళ్ళ ప్రొడక్ట్ గురించి తెస్తారు. నేనది కొన్నానండి, ఇది కొన్నానండి అని చెప్పి. ఆళ్ళు ఊరికే చెప్పరు. ఓకే. వాళ్ళు ఊరికే చెప్పరు. అంటే వాళ్ళ బ్రాండ్ వాళ్ళు వీళ్ళకి సమ్ అమౌంట్ ఇస్తారు. మా బ్రాండ్‌ని మీ ఛానెల్‌లో ప్రమోట్ చేయండి అని. ఓకే. అందుకని వాళ్ళు ప్రమోట్ చేస్తారు. దాంతో పాటు వాళ్ళ వీడియో చేస్తూ మధ్యలో అది చేస్తారు. అలా చేసినందుకు బ్రాండ్ వాళ్ళు అమౌంట్ అనేది పే చేస్తారు. దోస్ ఆర్ నథింగ్ బట్ స్పాన్సర్డ్ అన్నమాట. లైక్ కొలాబరేషన్స్. ఓకే. సో, ఇలాగ మనీ ఒస్తాయి. అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏం లేదు. సింపుల్‌గా వేరే వాళ్ళ ప్రొడక్ట్స్, వేరే కంపెనీ ప్రొడక్ట్స్ మనము మనకొక ప్రోమో కోడ్ లాగా ఇస్తారనమాట. ఓకే. సో, ఆ ప్రోమో కోడ్‌ని యూజ్ చేసుకొని వేరే వాళ్ళు ఎన్రోల్ అయ్యారనుకోండి సమ్ అమౌంట్ అనేది మనకు కమిషన్ ఒస్తుంది. మీరు చూసినట్లయితే లైక్ యూట్యూబుల్లో కానీ ఇలా కూడా చెప్తూ ఉంటారు. వాళ్ళ ప్రొడక్ట్ రివ్యూస్ చేసే వాళ్ళందరూ ఫ్రీగా జేయరు. రైట్? సో, కింద అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళందరూ కింద లింకులు మెన్షన్ చేస్తారు చూడండి. అక్కడి నుంచి పర్చేజ్ చేయండి అని చెప్పంటారు. మనం ఆటోమేటిక్‌గా వీడియో చూసిన తర్వాత కళ్ళెక్కడికెళ్తాయి? కిందనున్న లింక్స్ మీదకే ఎళ్తాయి. రైట్? సో, అక్కడికే ఎళ్లి మనం క్లిక్ చేస్తాము. అదేంటి ప్రొడక్ట్ అనేది ఓపెన్ చేస్తాం. నచ్చితే బై చేస్తాం. రైట్? సో, అప్పుడేంటి అంటే మనకి సమ్ అమౌంట్ అనేది కమిషన్ లాగా వస్తుందన్నమాట. ఆ ప్రొడక్ట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అండ్ అమెజాన్ నుంచి ఇలాగ మనకి కమిషన్ అనేదొస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ప్రొడక్ట్స్ చేయొచ్చు. లేదు అంటే ఫిజికల్ ప్రొడక్ట్స్ చేయొచ్చు. డిజిటల్ ప్రొడక్ట్స్ చేయొచ్చు. ఫిజికల్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి? లైక్ ఇంట్లో వాడే లైక్ ఈ మొబైల్స్ అయ్యుండొచ్చు. ఏదైనా వాటర్ బాటిల్స్ అయ్యుండొచ్చు. ప్రొడక్ట్స్ ఫిజికల్‌గా అపియర్ అయ్యే వాటిని ఫిజికల్ ప్రొడక్ట్స్ అంటారు. సో, వాటిని చేయొచ్చు. లేదు డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి? ఈ బుక్స్ అయ్యుండొచ్చు, కోర్సెస్ అయ్యుండొచ్చు, లేదు అంటే లైక్ సాఫ్ట్‌వేర్స్ అయ్యుండొచ్చు, ఏదైనా టెంప్లేట్స్ అయ్యుండొచ్చు. సో, ఇలాంటివన్నీ డిజిటల్ ప్రొడక్ట్స్ అన్నమాట. వేరాస్ మీరు ఫిజికల్ ప్రొడక్ట్స్ సేల్ చేశారనుకోండి బాటిల్స్, ఫోన్‌లు ఇలాంటివి సేల్ చేసినప్పుడు అమెజాన్ ఆడు, ఫ్లిప్‌కార్ట్ ఆడు ఎంతిస్తారండి మనకి 10-15% ఇస్తారు. అదే మీరు డిజిటల్ ప్రొడక్ట్స్‌లోకెళ్లారనుకోండి, వన్ టైమ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే. సో, వన్ టైమే వాళ్ళు ఆ ప్రొడక్ట్ పర్చేజింగ్ చేయడానికి ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి, వాళ్ళు లైక్ సారీ ఆ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇన్వెస్ట్ చేస్తారు. లైక్ ఆ సాఫ్ట్‌వేర్ బిల్డ్ చేయడానికి వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంటే. వాళ్ళ అప్లికేషన్స్ ఏదైనా సరే చేయడానికి వన్ టైమే పెడతారు. సో, దాన్ని మల్టిపుల్ నంబర్స్‌కి సేల్ చేస్తారు. అంటే వాళ్ళ ఖర్చు తక్కువుంటది. ఒకేసారి పెడతారు. అండ్ దాన్నే 10 మందికి సేల్ చేస్తారు. ఒక్క సింగిల్ ప్రొడక్ట్‌ని. అప్పుడేంటి అంటే అఫిలియేట్ మార్కెటింగ్ చేసినప్పుడు
మనకి కమిషన్ గూడా ఎక్కువొస్తుంది. ఇప్పుడు వేరేస్ మీరు ఫిజికల్ ప్రొడక్ట్స్ సేల్ చేస్తే 10-15% వస్తే డిజిటల్ ప్రొడక్ట్స్ సేల్ చేసినప్పుడు లైక్ ఎంతొస్తుంది? ఆల్‌మోస్ట్ 60-90% వరకు గూడా ఉంటాయి. ఓకే. సో, ఇవన్నీ ప్రొడక్ట్స్ ఎక్కడ తెచ్చుకోవాలనేది కూడా చెప్తా. ఓకేనా? సో, ఫ్రీ ప్రొడక్ట్సే తెచ్చుకుంటారు. పెయిడ్ ప్రొడక్ట్స్ మీ దగ్గర ఆల్రెడీ ఏమన్నా అఫిలియేట్ మార్కెటింగ్ చేసేవాళ్ళున్నారనుకోండి, వాళ్ళు ఆ లింక్స్ పెట్టుకోవచ్చు. లేదు అంటే ఫ్రీగా ప్రొడక్ట్స్ తెచ్చుకునేది కూడా చూపిస్తా. ఓకేనా? డ్రాప్ షిప్పింగ్ విత్ షాపిఫై. ఓకే. షాపిఫై అనేది ఒక డ్రాప్ షిప్పింగ్ స్టోర్ అన్నమాట. లైక్ దాంట్లో ఇలా ఫిజికల్ ప్రొడక్ట్స్ సేల్ చేస్తారు. ఓకే. ఒక వెబ్‌సైట్ ఉంటుంది. దాంట్లో మనకు నచ్చిన ప్రొడక్ట్‌ని అంటే లైక్ అలీ ఎక్స్‌ప్రెస్ అని ఇంకా కొన్ని డ్రాప్ షిప్పింగ్ వెబ్‌సైట్స్ ఉంటాయన్నమాట. అక్కడి నుంచి మన సైట్ ఏదైతే వెబ్‌సైట్ షాపిఫైతో ఒక వెబ్‌సైట్ లాగా క్రియేట్ చేసుకుంటామన్నమాట. సో, ఆ ప్రొడక్ట్స్‌ని మన వెబ్‌సైట్‌లోకి యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకొని మనం సర్టెన్ అమౌంట్ అనేది ఫిక్స్ చేస్తాం. అంటే లైక్ అలీ ఎక్స్‌ప్రెస్ వాడు మనకి ₹1 ఇస్తున్నాడనుకోండి, మన వెబ్‌సైట్‌లో మనం ₹10 పెట్టుకుంటాం. ₹10 పెట్టుకొని దాన్ని సేల్ చేస్తామనమాట. సేలొచ్చినప్పుడే మనం అలీ ఎక్స్‌ప్రెస్‌కి పే చేస్తాం. ముందే పే చేయం. ఓకే. సో, అలాగా డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు. అండ్ డ్రైవ్ ట్రాఫిక్ టు యువర్ వెబ్‌సైట్. మీకేదైనా ఓన్ ప్రొడక్ట్ ఉంది. లేదు అంటే ఏదైనా ఆన్‌లైన్ బిజినెస్ ఉంది. అలాంటప్పుడు మీ వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ అనేది తెచ్చుకోవచ్చు. ఇవన్నీ ఎలాగ పెడతాం? ఫేస్‌లెస్ ఇన్‌స్టాగ్రామ్ అంటున్నారు. ఇలాంటివన్నీ ఎలాగ పెడతాం? ఓకే. సో, అది కూడా చూపిస్తా. ఓకే. అసలు ఎన్ని వేస్‌లో మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనేది మీరు తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ వచ్చేసి సెల్ యువర్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. సో, ఇలా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ యూజ్ చేసుకొని ఆ ప్రొడక్ట్స్ సేల్ చేయడం ఒక పార్ట్ అయితే, డైరెక్ట్‌గా మీరు ఫాలోవర్స్ బేస్ అనేది ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత, డైరెక్ట్‌గా మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌నే సేల్ చేసుకోవచ్చు. అదొక పద్ధతి. మీరు ఇవన్నీ నేను చేయను అనుకున్నట్లయితే, డైరెక్ట్ ఫాలోవర్స్ బేస్ పెంచుకోండి. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ సేల్ చేసుకోండి. ఓకే. సో, అదొక పద్ధతనమాట. ఆఫర్ ఇన్‌స్టాగ్రామ్ మార్కెటింగ్ సర్వీసెస్. ఇన్నాళ్ళు మీరు ఇన్‌స్టాగ్రామ్ చేశారు. ఫేస్‌లెస్ రీల్స్ అలాంటివన్నీ పెట్టారు. అండ్ ఫాలోవర్స్ బేస్ ఇంక్రీజ్ చేశారు. ఫాలోవర్స్ బేస్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఓకే. ఈవెన్ దో నాకు ఇన్‌స్టాగ్రామ్ అంత నేనసలు ఏం వాడను. నేను ఆల్‌మోస్ట్ 4 ఇయర్స్ నుంచి ఈ డిజిటల్ ఫీల్డ్‌లో ఉన్నా సరే ఇన్‌స్టాగ్రామ్ నాకు పెద్దగా ఐడియా లేదు. ఓకే. బట్ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో ఈ ఆన్‌లైన్ బిజినెస్, అప్పటినుంచి నేను ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు నాకన్నీ తెలుసు. ఓకే. సో, యాహ్! అలాగా ఉంటుందనమాట. సో, వన్స్ మనం హాబిచ్యుయేట్ అయిపోతాం గదా! అప్పుడేంటంటే వేరే వాళ్ళకి బిజినెస్ ఓనర్స్ ఉంటారు. వాళ్ళకి వాడడం రాదు. లేదు అంటే వాళ్ళకి టైం ఉండదు. అలాంటి వాళ్ళని అప్రోచ్ అయ్యి, నేనిలాగ మీ ఇన్‌స్టా పేజ్‌ని హ్యాండిల్ చేస్తానండి. ఇన్‌స్టాగ్రామ్ మార్కెటింగ్ ఎక్స్‌పర్ట్‌ని అలాగా అని చెప్పి, మీరు మంత్లీ వాళ్ళ దగ్గర చార్జెస్ చేయొచ్చు. అది డిపెండ్స్ ఆన్ యూ. 5,000 పర్ మంతా, 10,000 పర్ మంతా అది బేస్డ్ ఆన్ థట్. మీరు చార్జ్ చేసే విధానం అది ఫ్రీలాన్సింగ్. ఓకే. ఇన్‌స్టాగ్రామ్ ఎక్స్‌పర్ట్ లాగా, సోషల్ మీడియా మేనేజర్ లాగా ఫ్రీలాన్సర్‌గా వర్క్ చేసుకోవచ్చు. ఓకే. క్రియేట్ అండ్ సెల్ డిజిటల్ ప్రొడక్ట్స్. మీ ఓన్ డిజిటల్ ప్రొడక్ట్స్ ఏదైనా ఉంటే మీరు సేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నా ఓన్ కోర్సెస్ సేల్ చేస్తా. సో, అలాగ మీ దగ్గర మీ ఓన్ ప్రొడక్ట్ ఏదైనా ఉందనుకోండి, మీరది సేల్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు ఎలాగా ఏంటి అనేది తెలిసింది. అండ్ ఇప్పుడు అసలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? ఆ ఎగ్జాంపుల్స్ అవన్నీ గూడా చూద్దాం. అసలు ఎలా చేస్తున్నారు ఫేస్‌లెస్ ఇన్‌స్టాగ్రామ్ అని చెప్పి. ఓకేనా? యాహ్! ఓకే. సో, యాహ్! చూడండి ఫేస్‌లెస్ ఇన్‌స్టాగ్రాము మోస్ట్‌లీ ఇలాంటి కేటగరీస్‌లో, నీచెస్‌లో చేస్తుంటారనమాట. ఫినాన్స్ అండ్ మనీ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్, ఫిట్‌నెస్ అండ్ హెల్త్, బిజినెస్, మోటివేషన్. ఓకే. సో, ఇలాంటి వాటిలో చేస్తారు. ఇక్కడ కొన్ని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ కూడా ఉన్నాయి. సపోజ్ మనము ఫినాన్స్ అండ్ మనీలో చూసినట్లయితే ఇది లింక్ ఓపెన్ చేశా ఇన్‌స్టాగ్రాము. ఓకే. చూడండి. వీళ్ళెక్కడ వాళ్ళ ఫేస్ అనేది ఇవన్నీ వాళ్ళ ఫేస్‌లు కాదు. ఓకేనా? వాళ్ళ ఫేస్ అనేది రివీల్ చేయకుండానే పోస్ట్‌లు చేశారు, వీడియోస్ చేశారు. ఓకే. సో యాహ్!
ఫినాన్షియల్ డైట్. ఓకే. నెక్స్ట్ ఇంకా కూడా ఉన్నాయి కొన్ని. అవి గూడా చూద్దాము. ఓకే. సో, యాహ్! ఇప్పుడు వేరే దాంట్లో చూద్దాం. లైక్ లా ఆఫ్ అట్రాక్షన్ గాని. సో, ఇది చూసినట్లయితే ఇది ఇంకొక పేజ్ అన్నమాట. లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. అంటే మనం ఏది స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తే అది అయ్యేది అనేది లా ఆఫ్ అట్రాక్షన్ అన్నమాట. ఓకేనా? సో, వాళ్ళు చేసే పోస్ట్‌లు, రీల్స్ ఇవి చూడండి. ఓకేనా? ఇదిగో ఆల్‌మోస్ట్ 5,000,000 ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ చూడండి. ఎక్కడ వాళ్ళ ఫేస్ అనేది లేదు. ఓకే. ఎవరెవరో అసలు. చాలా ఉన్నాయి చూడండి. అలానే లా ఆఫ్ అట్రాక్షన్, స్టాప్ ద స్క్రీన్ వెన్ దేర్ ఫీల్స్ రైట్. ఓకే. సో, ఇలాగనమాట. చూసారు గదా! ఇదిగో. యాహ్! అండ్ ఇంకా చూసినట్లయితే యాహ్! లైక్ ఫిట్‌నెస్. ఓకే. 1,1,000,000 ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ ఇక్కడ వాళ్ళేం చేస్తున్నారు అంటే లైక్ ఇదిగో 10 పీఎం అని చెప్పి ఏదో ఒక వెబ్‌సైట్ అనేది బయోలో మెన్షన్ చేసుకున్నారు. ఓకే. అక్కడ నుంచి లీడింగ్ నెట్వర్క్ ఇన్ ఫీమేల్ లైఫ్ స్టైల్, బ్యూటీ అండ్ ఫ్యాషన్. ఓకే. సో, ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే వాళ్ళవి చాలా ఛానెల్స్ ఉన్నాయి. ఫేస్‌లెస్ ఛానెల్స్ ఓన్లీ ఫీమేల్‌ని అట్రాక్ట్ చేసేవి పేజెస్ అన్నమాట ఇవన్నీ. ఓకేనా? సో, అలాంటివన్నీ పెట్టారు. అండ్ టిక్‌టాక్, స్నాప్‌చాట్ ఇవన్నీ గూడా ఉన్నాయన్నమాట. సో, ఇలా ఈవెన్ మీరు తెలుగులో కావాలంటే తెలుగులో చేసుకోవచ్చు. ఇంగ్లీష్‌లో కావాలి అంటే ఇంగ్లీష్‌లో చేసుకోవచ్చు. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే నేను చూపిస్తున్నాను. అండ్ వీళ్ళేం చేస్తారు అంటే కొలాబరేషన్స్ తీసుకుంటారు. ఓకే. ఫాలోవర్స్ బేస్ పెంచుకున్నారు. నా అకౌంట్స్ ఇన్నున్నాయి. సో, కొలాబరేషన్ మీకు కావాలి అనుకుంటే బ్రాండ్ కొలాబరేషన్ చేసుకోవచ్చు అని. ఓకేనా? సో, వేరే వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళుంటారు కదా! వీళ్ళ దగ్గరకొచ్చి టై అప్ అవుతూ ఉంటారు. సో, వాళ్ళు వీళ్ళకి మనీ అనేది పే చేస్తారు. ఓకే. అలాగా. కొంతమందేమో ఓన్ సేల్స్ అనేది చేస్తున్నారు. లైక్ కోర్సెస్ కానీ లేదు అంటే ఇంకేదైనా. ఓకే. డిజిటల్ ప్రొడక్ట్స్ అలాంటివి. ఓకే. సో, అది. లైక్ బిజినెస్ పేజ్, మోటివేషనల్ పేజ్ ఇవన్నీ మీరు చూసినా సింపుల్‌గా బయోలో లింక్ ఉంటుంది. ఫేస్‌లెస్ ఎక్కడ ఫేస్ అనేది కనపడకుండా రీల్స్ చేయడము. ఇదిగోండి మోటివేషనల్ చూస్తే ఇదిగో. ఓకేనా? ఇవన్నీ ఎవరో చెప్పినవి మోటివేషనల్ రీల్స్ అంతే. ఓకే. అవన్నీ తీసుకొచ్చి వాళ్ళ పేజ్‌లో పోస్ట్ చేశారు. అండ్ వీళ్ళ ఫాలోవర్స్ బేస్ ఎంతుంది? 2,500,000 ఫాలోవర్స్ ఉన్నారు. చూడండి ఇక్కడ లింక్ ఉంది అంటే వాళ్ళిక్కడి నుంచి బిజినెస్ చేస్తున్నారు అని అర్థం. ఓకే. 2 లింక్స్ ఇచ్చారు. ఫోర్బ్స్ అండ్ ambitionmedia.com. సో, అలా మనం ఏం చేయొచ్చంటే ఫేస్‌లెస్ కంటెంట్ అనేది క్రియేట్ చేసి ప్రొడక్ట్స్ అనేది సేల్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వీళ్ళు గూడా చేస్తుందేంటి అంటే ఫాలోవర్స్ బేస్ పెంచుకున్నారు. లైక్ వేరే బ్రాండ్స్ వచ్చేసి వాళ్ళనే అప్రోచ్ అయ్యేలాగా గెట్ స్టార్టెడ్ కొడితే ఇంక వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ వస్తాయన్నమాట. సో, వీళ్ళని వాళ్ళు అప్రోచ్ అవ్వడమో, వాళ్ళు వీళ్ళని అప్రోచ్ అవ్వడమో చేస్తుంటారు. అండ్ కొలాబరేషన్స్ తీసుకున్నందుకు ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేసినందుకు 2,500,000 ఫాలోవర్స్ ఉన్నారు అంటే చాలా హ్యూజ్ అమౌంట్ చార్జ్ చేస్తారు. మినిమమ్ 1,00,000 పర్ వీడియోకి అలాగా ఉంటుందన్నమాట. అలా మంత్లీ ఎన్ని చేస్తే అన్ని వస్తాయి. ఈజీగా 5,00,000-10,00,000 మినిమమ్ వస్తాయన్నమాట. అలాగా ఉంటుంది. ఓకే. సో, ఇదేంటి అంటే మనకి ఒక 3-6 మంత్స్ హార్డ్ వర్క్ జేసుకోవాలి. కన్సిస్టెంట్‌గా మనం అప్‌లోడ్ చేసి ఫాలోవర్స్ బేస్ పెంచుకుంటాం. ఆ బేస్ పెంచుకోవడం ఎలాగా అనేది కంప్లీట్‌గా గైడెన్స్ ఉంటుంది. ఓకేనా? సో, యాహ్! మీకు 50,000 నుంచి 1,00,000 ఎలా ఎర్న్ చేయగలుగుతారు అంటే లైక్ జీరో ఇన్వెస్ట్‌మెంట్ డైలీ 1-2 అవర్స్ వర్క్ చేస్తారు. దీంట్లో మనకి నో వెబ్‌సైట్స్, యాప్స్, బ్లాగ్స్ ఏం అవసరం లేదు ఇనీషియల్‌గా. ఓకేనా? ఈవెన్ దో మీరు టెలిగ్రామ్ లింక్ అయినా మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ ప్రొడక్ట్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో అది కూడా చెప్తాను.
అండ్ టూల్స్ వచ్చేసి మనం మెయిన్గా చాట్ జీపీటీ యూజ్ చేస్తాము, ఇన్స్టాగ్రామ్ అండ్ క్యాన్వా ఇలా వీడియో ఎడిటింగ్స్కి అలాగా, అండ్ లింక్స్ కోసం అని చెప్పి లింక్ ట్రీ లాగా పెడతాం అనమాట. అండ్ ఒక నీచ్ అనేది ఇప్పుడు నేను చెప్పా కదా, లైక్ ఫిట్నెస్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. సో అలాంటిది ఒక నీచ్ సెలెక్ట్ చేసుకుని దాని రిలేటెడ్ కంటెంట్ అనేది షేర్ చేస్తాం. ఓకే, దాని రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ అనేది పెడతాం. ఓకే, సో అలాంటివన్నీ యూజ్ చేసుకుని ఒక ఫేస్‌లెస్ ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌ని అయితే స్టార్ట్ చేస్తామనమాట. స్టార్ట్ చేసి బయోలో లింక్ యాడ్ చేసుకుంటాము. లింక్ నుంచి మీరు కొలాబరేషన్స్ చేసుకుంటారు. ఇప్పుడు చూసారు కదా, ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేసుకుంటున్నారు, ఓన్ ప్రొడక్ట్స్ సేల్ చేసుకుంటున్నారు. ఓకే, సో ఓన్ ప్రొడక్ట్స్ సేల్ చేసుకోవాలి అనుకోండి. ఓకే, డిజి స్టోర్ 24 అని చెప్పి ఉంటుంది. ఓకే, దాంట్లో సింపుల్‌గా సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అయిన తర్వాత మనకి కొన్ని ప్రొడక్ట్స్ వస్తాయన్నమాట. ఓకే, మనం అఫిలియేట్ లాగా సైన్ అప్ అయితే వాళ్ళల్లో ఆల్రెడీ రెడీగా ఉన్న ప్రొడక్ట్స్ ఉంటాయి. అవి మన బయోలో మనం లింక్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇదిగోండి చూడండి. సో మనకి ఏది కావాలి అంటే అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఎప్పుడైనా సరే షేర్ లైక్ అఫిలియేట్ మార్కెటింగ్ చేద్దాం అనుకున్నప్పుడు మీరు ఇది దీంట్లో ఫ్రీనా ప్రొడక్ట్స్. జస్ట్ మీరు ప్రమోట్ నౌ కొట్టేస్తే మీకు ఒక లింక్ వస్తది. ఆ లింక్ తీసుకెళ్ళి మనం బయోలో పెట్టుకుంటాము. డైరెక్ట్‌గా అక్కడ క్లిక్ చేయంగాల్నే ఆటోమేటిక్‌గా వీళ్ళ పేజ్‌కి వచ్చేస్తారు. వాళ్ళు పేమెంట్ చేశారు అంటే మనం ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అలాగా వచ్చేలాగా పెట్టుకుంటామనమాట. సో పెట్టుకునేంటి అంటే లైక్ ఆటోమేటిక్‌గా మనకి ట్రాన్స్‌ఫర్ అయ్యేలాగా ఉంటుంది. పేపాల్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకుంటాము. ఓకే, సో ఇక్కడ ఎలాంటి ప్రొడక్ట్స్ అయినా ఉంటాయి. ఇప్పుడు మనం డిజిటల్ ప్రొడక్ట్స్ కావాలంటే డిజిటల్ ప్రొడక్ట్స్, యానిమల్ అండ్ పెట్స్, ఎడ్యుకేషన్, ఈమెయిల్ మార్కెటింగ్, ఫిక్షన్, ఓకే. హెల్త్ అండ్ ఫిట్‌నెస్, హాబీ, క్రాఫ్ట్, హోటల్స్ ఓకేనా. సో ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో మీరేం చేస్తారు, ఒక మాక్సిమం 50% అండ్ అబోవ్ కమిషన్ వచ్చేది. ఇక్కడ చూస్తే ఇది కమిషన్ అన్నమాట. ఓకే, 65% అనేది, 55% అనేది. సో, మనం నీడ్స్‌ని బట్టి మన ప్రొడక్ట్ అనేది చూజ్ జేసుకోవాలి. చూజ్ చేసుకున్న తర్వాత లింక్ తీసుకెళ్ళి మన బయోలో పెట్టుకుంటాం. ఆటోమేటిక్ సేల్స్ అయిపోతాయి. ఓకే, ఇలాగ సేల్స్ చేసుకోవచ్చు. స్పాన్సర్‌షిప్ యాడ్స్ చేసుకోవచ్చు. మల్టిపుల్ అన్నమాట. అది జస్ట్ మనం కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్ కొన్నాళ్ళు అంతే. ఒక 3-6 మంత్స్ అంతే. సో, దానికేంటి అంటే మనం 50,000 అండ్ అబోవ్ మోర్ దాన్ దట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. లాంగ్ రన్‌లో మనకి కూర్చొని తినొచ్చనమాట ఆరామ్సే. ఒక ఇన్‌స్టాగ్రామ్ ఉండి ఫాలోవర్స్ బేస్ పెంచుకొని ఇలా స్పాన్సర్‌షిప్ యాడ్స్ అండ్ బయోలో లింక్స్ మెన్షన్ చేసి అఫిలియేట్ మార్కెటింగ్ లేదు అంటే మన ఓన్ ప్రొడక్ట్స్ సేల్ చేసుకుంటే సేల్ చేసుకున్నామంటే ఆటోమేటిక్‌గా మనం చాలా హ్యూజ్ మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే. యాహ్! సో, చూసారు కదా, ఎన్ని రకాలుగా మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఒక్క ఫేస్‌లెస్ ఇన్‌స్టాగ్రామ్ థీమ్ పేజ్ సెటప్ చేసుకొని అని అర్థమైంది కదా. అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు, డిజిటల్ ప్రొడక్ట్స్ సేల్ చేసుకోవచ్చు అండ్ డిజి స్టోర్ 24 చూసారు కదా. సో, దాంట్లో ప్రొడక్ట్స్ అనేది డైరెక్ట్‌గా మన ఇన్‌స్టా పేజ్‌లో బయోలో పెట్టేసుకొని ఆ ప్రొడక్ట్స్ సేల్ చేసుకోవచ్చు. అండ్ లేదు అంటే మీ ఓన్ ప్రొడక్ట్స్ ఏదైనా ఉంటే సేల్ చేసుకోవచ్చు. ఇలా రకరకాల అండ్ స్పాన్సర్డ్ యాడ్స్, కొలాబరేషన్స్, ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఇలా ఇన్ని పద్ధతుల ద్వారా మీరు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుండి. ఓకే, సో ఇలాంటిది మీరు లాంగ్ రన్ లో ఏంటి అంటే మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ గైస్. సో మీరు ఎవరైనా సరే స్టార్ట్ చేసుకోవచ్చు. స్టూడెంట్ అయినా, హౌస్ వైఫ్ అయినా, ఎవరైనా ఇన్కమ్ గురించి చూసే వాళ్ళు ఎవరైనా సరే యూజ్ అవుతుంది. సో డెఫినెట్ గా కింద నాకు డిస్క్రిప్షన్ లో నా కమ్యూనిటీ లింక్ ఇచ్చేస్తున్నా, వాట్సాప్ కమ్యూనిటీ లింక్. సో మీరు అక్కడ నా వాట్సాప్ నంబర్స్ అన్ని ఉంటాయన్నమాట. మీరు నన్ను డైరెక్ట్ గా అక్కడ అప్రోచ్ అయ్యి మీరు కోర్సులో అనేది ఎన్రోల్ అవ్వచ్చు. దీనికైతే స్పెషల్ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఆ కోర్సులో మీరు ఎన్రోల్ అయినట్లయితే కంప్లీట్ ఇన్‌స్టాగ్రామ్ నేర్చుకుంటారు. దాంతో పాటుగా వైరల్ రీల్స్ మీరు చేయడం ఎలాగో నేర్చుకుంటారు. అండ్ ఆల్సో లైక్ డైరెక్ట్ గా చేసిన వీడియోస్ ఏదైతే ఉన్నాయో వైరల్ అయిన రీల్స్ అలాంటివి డైరెక్ట్ గా నా దగ్గర నుంచి మీరు తీసుకోబోతున్నారు అనమాట. ఇంకేం లేదు, నేను ఇచ్చిన రీల్స్ మీరు డైరెక్ట్ గా అప్లోడ్ చేసుకోవడమే. సో అలాగా ఉంటుంది. సో డోంట్ మిస్ దిస్.